లాంగ్ జర్నీ ఉంది సస్టైన్ అవ్వటం అనేది చాలామంది ఆర్టిస్టులకి అరుదనమాట. చాలామంది ఆర్టిస్టులు కొంతమంది అయితే ఫేడ్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ సస్టైనిటీకి మీ లాంగ్విటీకి కారణం ఏమనుకుంటున్నారు? మీరు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఉన్నానంటే ఇప్పుడు నా క్వాలిటీస్ ఏంటనేది అవతలకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది నేను ఏం చెప్పుకోవడం అంటే ఇలాగా. అఫ్కోర్స్ మన సెల్ఫ్ ఎనాలిసిస్ అంటే అనేది ఉంటుంది కదా, ఎనాలిసిస్ అనేది. ఎనాలిసిస్ నేను కంఫర్టబుల్ యాక్టర్ని అందరికీ నేను అనుకుంటున్నాను. నేను అలాగే ఓకే, ఇబ్బంది పెట్టడం కానీ ప్రొడ్యూసర్ని లేకపోతే డైరెక్టర్ని రిక్వైర్మెంట్స్ లేదు అడ్జస్ట్ అయిపోతాను ఎక్కడైనా. సో అందరూ అంటారు నువ్వు ఉంటే బాగుంటుంది సరదాగా మాకు సెట్లో ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అని అంటారు నాతో. సరదా అంటే గుర్తొచ్చింది, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఒక ఇన్సిడెంట్ అడిగితే. ఆ రోజు ఆయన హరికృష్ణ గారు అయితే కడుపు పడిన జైలు అవకుస ఈవెంట్. అవును ఏంది అదే అట్లా సెట్లో కూడా అట్లనే ఉంటారు మీరు? సెట్లో అంటే ఆ రోజు తారక్ నన్ను బాగా ఏడిపించాడు కాబట్టి అది బాగా వైరల్ అయింది. తను దాంతో సొమ్ముతో కలిపి తారక్ సరదా ఫన్నీ మోడ్లో ఆ రోజు సెట్లు సరదాగా ఉంటాం. ఇప్పుడు హీరోలు మొత్తం కూడా మిమ్మల్ని ఎక్కువ ఒక కో ఆర్టిస్ట్గా కాకుండా ఎక్కువ ఇంటరాక్షన్ అవుతుంటారు, మీతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటారండి. ఎందుకని అలా? ఎందుకంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను వాళ్ళతో. ఎంత క్లోజ్గా ఉన్నారంటే అడ్వాంటేజ్ తీసుకోను. సో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ వాళ్ళతో సరదా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి. ఓకే, మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి ఈ సినిమాలో? చాలా రోజుల తర్వాత మెయిన్ సెంట్రిక్గా మీరే సెంట్రిక్గా ఒక సినిమా రావడానికి కారణం? నేను వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు టైటిల్ ఏం బాపు. అవును. సో బాపు సూసైడ్ స్టోరీ అంటే నాకు సంబంధం నా నాన్న కథ అని. ఓకే. సో నేను వన్ ఆఫ్ ద పార్ట్, నేను కానీ అమ్మని గారు కానీ. సో మెయిన్ మా ఫాదర్, ఓకే, కొడుకు కూతురు. ఓకే. సో వాళ్ళ మధ్య జరిగే ఏం డ్రామా అన్నది. ఓకే, అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి అంటే నాకు ఇప్పుడు ఈ చాలా కొత్త డిఫరెంట్ పాయింట్తో డైరెక్టర్ వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్ ఫాదర్ని చంపేయడం అనేది సినిమాలో ఉండదు. యాక్చువల్గా చాలా కొత్తగా ఉంది. ఓకే. ప్లస్ నాకు ఇమేజ్ కూడా మారుతుంది. నేను ఇప్పుడు ఫన్ ఎక్కువ చేస్తున్నాను, అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను. నాకు కొత్త గెటప్ ఒకటి, ఇప్పుడు అదే హెయిర్ స్టైల్, అదే హెయిర్ స్టైలు అదే ఒకటే మొనాటన్ అవుతుంది నాకు ఇది కొత్తగా ఉంది. సరే డిఫరెంట్గా ఉంటుంది నాకు అని. ఓకే, అయితే కొంతమంది అనుకుంటారనమాట, ఇది పెద్ద సినిమాల్లోనేమో మంచి క్యారెక్టరు ఎక్స్పోజ్ అవుతామని చెప్పి కమిట్ అవుతారు, చిన్న సినిమాలకు వచ్చేసరికి రెమ్యునేషన్ మంచిగా ఉందని కొంతమంది టెంప్ట్ అవుతారు. ఇట్లాంటి డిస్కషన్ నడుస్తుంటాయి. అందుకని అడిగాను అనమాట, మిమ్మల్ని టెంప్ట్ చేసిన అంశం ఏంది? రెమ్యునరేషన్ అనా, కథనా, లేకపోతే ఏంటని? కథ నా క్యారెక్టర్ కంప్లీట్ ఫిల్మ్ ప్యాకేజ్ బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు ఇలాంటి ట్రై చేస్తే బెటర్ కదా. ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి సినిమాలు వస్తాయి ఇప్పుడు, లేకపోతే వెబ్ సిరీస్ కానీ. సో ఈ కైండ్ ఆఫ్ ఆలోచిస్తారు, నాకు బ్రహ్మాజన్ పెట్టేలా చేయొచ్చు కదా అని ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి మీరు మెయింటైన్ చేస్తున్న గుడ్ రిలేషన్ నాకు తెలిసి ఎవరు మెయింటైన్ చేయట్లేదని ఇండస్ట్రీలో అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చేస్తారు, డైరెక్టర్లతో మెయింటెనెన్స్ కానీ, లేకపోతే వస్తున్న ప్రతి సినిమాలో మీరు క్యారెక్టర్ ఉంటుంది. ఏంటి దానికి రీజన్ ఏమనుకుంటారు? అంటే మీ సమకాలికమైన డైరెక్టర్స్ మీ ఫ్రెండ్స్ ఉండటం వల్ల, లేకపోతే? డెఫినెట్గా అది ఎప్పుడు ఆ ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళ సినిమాలో ఉంటాను నేను. పెట్టుకుంటారు, ఆలోచిస్తాను. నేను క్యారెక్టర్ రాసేటప్పుడే బ్రహ్మాజీ రాసుకుంటారు, లేకపోతే నేను వెళ్ళి అడుగుతాను, నేను లేనేంటి ఇందులో అని. అడుగుతారా హోటల్? అబ్బాయి ఆ సమస్య లేదు, అందరినీ అడుగుతా. రెమ్యునరేషన్ విషయంలో పట్టుపట్టిన సందర్భాలు ఉన్నాయా? పట్టుపట్టినానండి, ఏదో డెఫినెట్గా నాకు తగ్గ తీసుకుంటాను, అంతే తప్పించి ఇబ్బంది పెట్టను. ఓకే, బాపు లాంటి సినిమాలు ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంది, బ్రహ్మాజీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి? మిమ్మల్ని ఏంటి అని అడిగితే, కొత్త డైరెక్టర్ ఉన్నారు, యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఫోన్ చేసి వచ్చి కలవడమే. మళ్ళీ అందులో ఏముంది? డిమాండ్ స్క్రిప్ట్, మెయిన్ క్యారెక్టరు, స్క్రిప్ట్ చెప్పాలి, మీ సెంట్రిక్గా జరగాలి, అది రూల్ ఏం లేదు. అందరూ ఇప్పుడు 4 క్యారెక్టర్లు అయినా ఒకటైనా పర్లే, బట్ సినిమా బాగుండాలి, కొత్త ఐడియా ఉండాలి. ఓకే,
కొత్త కాన్సెప్ట్, మనకు కొత్త గెటప్ ఉంటే నేను ఇది కొత్తగా ఉందన్నారు. అవును, అందుకే చేసాం. ఇది కొత్తగా ఉందన్నారు. దీనికోసం మీ క్యారెక్టర్ కోసం ఏమన్నా ప్రిపేర్ అవ్వటం కానీ, హోంవర్క్ చేయటం కానీ, లేకపోతే వేరియేషన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఇట్లా? ఇప్పుడు అవసరం ఉండదు నాకు అంత హోంవర్క్. అది ఫిజికల్ ట్రాన్స్ఫార్మర్కి చేయాలి తప్పించి ఇప్పుడు అవసరం. ఇప్పుడు నాకు ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి నాకు అలవాటు అయిపోద్ది. సో ఈ క్యారెక్టర్ ఆటోమేటిక్గా డైరెక్టర్ రాసుంటాడు కాబట్టి ఈజీ అయిపోద్ది. నాకు సపరేట్గా అప్పుడు తెలంగాణ స్లాంగ్కి హోంవర్క్ ఉంటుంది అంతే. చిన్న జాగ్రత్తగా మాట్లాడడం, 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకుని చేయడం, మళ్ళీ డబ్బింగ్లో అప్పుడు కూడా జాగ్రత్తగా హెల్ప్ తీసుకుని ఎక్కడెక్కడ స్లాంగ్ మిస్ అవుతున్నాం అది. షూటింగ్ కూడా అంతా ఇక్కడ చేస్తుంది కదా, మొత్తం కరీంనగర్లో చేసాం.